ఏపీఎల్డీఏ, డిఎల్డీఏ సంస్థలు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, రైతుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థ అని ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కోవూరులోని జిల్లా పశు గణాభివృద్ధి సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు ఎన్నుకున్న పదవి కాబట్టి 5 సంవత్సరాలు పదవులు కొనసాగించవచ్చని, న్యాయస్థానం మంచి తీర్పు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా పేరు డాక్టర్ టి శ్రీనివాసరావు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క సంస్థ డిఎల్డిఏ, డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి యొక్క సంస్థ మన ఎరస్ట్వైల్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని వెటనరీ హాస్పిటల్స్కి శమనం, లిక్విడ్ నైట్రోజన్ సప్లై చేయడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ఇక్కడ విధిగా మేము చేస్తూ ఉన్నాము. దీంతో పాటు మేము వెటనరీ క్యాంప్స్ ప్రతి మండలంలో కూడా ఒక వెటనరీ క్యాంప్ కండక్ట్ చేసి ఉన్నాము. అలాగే కాప్ ర్యాలీస్, దూడలకి పోటీలు కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాము. 46 మండలాల్లో కూడా 46 వెటనరీ క్యాంప్స్ మేము పెట్టి ఉన్నాము. కాప్ ర్యాలీస్ కూడా ఒక 20 కాప్ ర్యాలీస్ దాకా పెట్టి ఉన్నాము. ఇది ముఖ్యంగా మన యొక్క డిఎల్డిఏకి సంబంధించినటువంటి మన చైర్మన్ గారు అయినటువంటి గొల్లపల్లి విజయ్ కుమార్ గారు మరి ఇక్కడ మాకెంతో ఇక్కడ తోడ్పాటుగా ఉండి ఈ సంస్థని ఎంతో విజయవంతంగా నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో నేను చేరేసరికి ఇక్కడ కొన్ని కోర్టు ఇష్యూస్ వల్ల అంతరాయమైనటువంటిది వచ్చింది. అయితే ఇప్పుడు మరలా నిన్న విజయ్ కుమార్ గారు మాకు కోర్టు ఆర్డర్ పెట్టినప్పుడు చాలా సంతోషం. మరి కోర్టు కూడా నామినేటెడ్ పదవులు ఏది కూడా, అలాగే చైర్మన్స్ కానీ ఏది కూడా తీయటానికి వీలు లేదనేటువంటి ఒక ఆర్డర్ కోర్టు ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషం. ఈ మరి యొక్క ముందున్నటువంటి సమయంలో కూడా వారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క సంస్థని నడిపించి వారి యొక్క ఆధీనంలో ఈ యొక్క సంస్థ అంతా కూడా ముందుకు వెళ్ళాలని కోరుకొంచు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ఇన్స్టిట్యూట్ ఆఫీస్ శ్రీనివాసరావు గారికి, జెడ్పీటీసీ గారికి, నరసింహనారాయణ గారికి, అనూప్ గారికి, మల్లికార్జున గారికి, రమణన్న గారికి, వేదాంత్ గారికి, అందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈ డిఎల్డిఏ సంస్థ అయితేనేమి, ఏపీఎల్డీఏ సంస్థ 2 రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఇది ఈ సంస్థ ఏర్పాటు చేసుకునేది రైతులు, పాల రైతులైతేనేమి, మామూలుగా డైరీ రైతులైతేనేమి, అందరు రైతు సంఘాలు కలిసి ఈ డిఎల్డిఏ చైర్మన్ ఎన్నుకుంటారు. ఈ చైర్మన్ ఎన్నిక ఎట్లా ఉంటుందంటే, ముందుగా ఎక్కువ పాలు పోసే సొసైటీ నుంచి కొంత సభ్యులను ఎన్నుకుంటారు, మహిళా సమాఖ్య నుంచి సభ్యులను ఎన్నుకుంటారు, అలాగే డైరీ 1000 లీటర్లు పోసే డైరీ నుంచి కూడా ఒకరిని ఎన్నుకుంటారు, అలాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుభవజ్ఞులైన రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా ఎన్నుకుంటారు. ఇటు 28 మందిని ప్రతిపాదనలు చేసి, అట్లాగే ఎస్టీ, ఎస్సీ, బీసీ ఈ రైతులు, పాల ఉత్పత్తి చేసే రైతులు, పశువులు ఉన్న రైతులను కూడా వాళ్ళ నుంచి కూడా సభ్యులుగా తీసుకుంటారు. దాన్ని కలెక్టర్కి పంపించి ఈ సంఘానికి 30 మంది సభ్యులు ఉంటే ఈ 30 మంది సభ్యుల్ని కలెక్టర్ ప్రతిపాదించి వీళ్ళు ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నారు, జిల్లా లైవ్ స్టాక్ సంఘము. ఆ సంఘాన్ని ఎలక్షన్ పెట్టుకోమని కలెక్టర్ చెప్తాడు. దాంట్లో ఆ 30 మందిలో మేము ఒక 15-12 ఈసీ మెంబర్లుగా పెట్టుకొని ఈసీ మెంబర్లుగా ఎలక్ట్ చేసి ఆ ఈసీ మెంబర్ల నుంచి ఒకటి చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి కలెక్టర్ గారే ఒక ఎలక్షన్ ఆఫీసర్ నియమిస్తాడు. ఎలక్షన్ ఆఫీసర్ నియమించిన తర్వాత ఆ రోజు ఎన్నిక జరుగుతుంది. ఎవరైనా పోటీ చేయించి ఈ 30 మంది సభ్యుల్లో ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని చైర్మన్గా నియమిస్తారు.
దీనికి ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఈ ప్రక్రియ కూడా మొత్తం నామినేషన్స్ అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే జిల్లా వరకు ఆ విధంగా జరుగుతుంది. జిల్లా నుంచి స్టేట్ చైర్మన్ పోస్ట్కి అన్ని జిల్లాల నుంచి స్టేట్ చైర్మన్ అయితేనేమి, ప్రోగ్రెస్ ఫార్మర్స్ అయితేనేమి, జిల్లా మహిళా సమాఖ్య నుంచి అయితేమి, రాష్ట్ర మహిళా సమాఖ్య నుంచి డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ ఎలక్షన్స్ మేమంతా గెలిచాము. డిస్ట్రిక్ట్ నుంచి నేను మళ్ళీ రాష్ట్ర ఏపీఎల్డీ చైర్మన్గా కూడా ఎన్నికనే జరిగింది. అప్పుడు గవర్నమెంట్ మారడంగానే అన్ని నామినేటెడ్ పదవులన్నీ తీసి పదవులన్నీ రిజైన్ చేయాలా, వాళ్ళని రిజైన్ చేయకుంటే టెర్మినేట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే మమ్మల్ని కూడా కలెక్టర్ గారు మీరు నామినేటెడ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని కూడా తొలగిస్తున్నామని ఒక ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని పక్క పెట్టారు. మేము ఇది ఎలక్టెడ్ బాడీ, నామినేటెడ్ కాదు. మేము ఇక్కడ జిల్లా చైర్మన్ అయినా ఏపీఎల్డీ చైర్మన్ అయినా ఎలక్షన్ ప్రాసెస్ జరిగింది కాబట్టి మేము హైకోర్టుకి అపీల్ చేయడం జరిగింది. హైకోర్టు ఫుల్ బెంచ్ ఇద్దరు జడ్జిల ధర్మాసనం విచారించి గతంలో మహారాష్ట్ర అయితేనేమి తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్లో ఎన్ని కేసులు పర్యవేక్షించి ఫుల్ బెంచ్ ఇది కలెక్టర్ ఇచ్చే ఆర్డర్ చెల్లదు, ఇది నామినేటెడ్ కాదు, ఇది రైతులు ఎన్నుకున్న సంఘం, వీళ్ళు పదవి పగాలం 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వాళ్ళ టెన్యూర్ కాలం వరకు వాళ్ళే కొనసాగాలని తీర్పు ఇచ్చింది. ఇది రాజ్యాంగం పర్యవేక్షించే కార్యక్రమం చేపట్టింది. అత్యున్నత న్యాయస్థానం దేవుడు దయ వల్ల మంచి తీర్పు ఇవ్వటం వల్ల న్యాయస్థానానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనుక నేను ఈ డిఎల్డే కార్యక్రమం జిల్లాలో విధులు చేపట్టిన నుంచి డిఎల్డే చైర్మన్గా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి హాస్పిటల్లో ఈ డిఎల్డే ఆఫీస్ ఒకటి ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు, రైతులకి ఇంత మనం సేవ చేయొచ్చు అనే కార్యక్రమాన్ని ప్రజల్లో, రైతుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ఒక మంచి డిఎల్డే అనేది నెల్లూరుకు గుర్తింపు తెచ్చారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఏపీఎల్డీ చైర్మన్ అయినప్పటి నుంచి మంచి శర్మను ఉత్పత్తి చేస్తున్నాం మా శర్మన్ స్టేషన్ నుంచి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులన్నీ కూడా సద్వినియోగపరిచి రైతులకి అందాల్సిన ఇన్సెంటివ్స్ అయితేనేమి, వాళ్ళకి మేతలు అయితేనేమి, అట్టే ఆర్టీఎం దాని కింద కోడిదొడలు ఇవ్వటం అయితేనేమి, అట్లాగే రైతులకి పొట్టేళ్ళు, విత్తన పొట్టేళ్ళు ఇవ్వటం అయితేనేమి, అలాగే దున్నపోతులు ఇవ్వటం అయితే మొర్రా గేదెలు ఫ్రీగా ఇంచు ఒక రైతుకి ఒక కోడి తోడిస్తే ఇలా వాళ్ళ ఆ విత్తనం దానివల్ల ఇంచుమించు 70,000 లక్షల రూపాయలు చేసే అన్ని కూడా ఫ్రీగా మేమే పశుగణాభివృద్ధి సంస్థ భరాయించుకొని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ రైతులకి ఫ్రీగా ఇవ్వటం జరిగింది. ఇది రాజకీయాలకి సంబంధం లేని బాడీ, దీనికి రాజకీయ రంగు పులవద్దు. కనుక ఏ విధంగా జరిగిందైతే నాకైతే తెలియదు. జేడీ డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్, ఆ ఎలక్షన్ ఆఫీసర్ కూడా నామినేషన్ టైము, ఎలక్షన్ టైము అన్నీ పెడతారు, ప్రతిపాదన చేసి ఎలక్షన్ జరిపి ఆ నివేదికని సెక్రటరీ పంపుతారు. జిల్లా అయితే ఇక్కడ జేడీకి, కలెక్టర్ గారికి పంపుతారు. ఇది కేవలం రైతులు ఎన్నుకున్న సంఘం. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి కాకుంటే ప్రభుత్వానికి తెలియచేయాల్సిందే తప్ప మాకు వచ్చే నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, తక్కువ నిధులు కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ఈ రైతు సంఘాల్లో మేము ఏర్పాటు చేసుకున్న సంఘంలో నుంచి కొన్ని ప్రతిపాదనలు పెట్టుకొని మేము శ్రమను నాణ్యమైన రైతులకు అందించాలా అనే ఉద్దేశంతోనే రైతులకి మంచి దూడలు పుట్టించాలా, వాళ్ళకి మంచి పాలధార గల గేదెలనైతే ఆవులను ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఏపీఎల్డీ నుంచి శ్రమను ఉత్పత్తి చేసి ఈ వెటర్నరీ హాస్పిటల్స్ అన్నిటికీ పంపి రైతులకి మంచి నాణ్యమైన దూడలు పుట్టేదానికి, పాలధార దూడలు పుట్టేదానికి, రైతులకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా సెక్స్ స్టార్టెడ్ సెమన్ అయితేనేమి,
ఇవన్నీ కూడా ఆడదూడై పుట్టాలా, ఆడదూడలు పుట్టేదానికి దానికి సపరేట్ సెమన్ తయారు చేసి దానికి సెంట్రల్ గవర్నమెంట్ 1100 రూపాయలు అయితే సబ్సిడీ బోనం 500 రూపాయలకి రైతులకి మేము ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే సెమన్ కూడా ప్రతి రైతుకి కూడా ఎన్ఏపి ప్రోగ్రాం కింద మేము సెమన్ చేసి ఉత్పత్తి చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీగా ఇస్తే మేము రైతులకి ఇస్తాం, రైతులకు కూడా ఫ్రీగా ఇస్తాం. మాకు ఈ ఏపీఎల్డే సంస్థకి మేము ఎన్ని సెమను ఉత్పత్తి చేసి రైతులకి అందిస్తామో, రైతులకు చేస్తామో ఆ డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. మేము చేసే ప్రతి ప్రోగ్రాం కూడా సెంట్రల్ గవర్నమెంట్ది. కాఫ్ ర్యాలీ అయితేనేమి, అందాల పోటీలు అయితేనేమి, రైతులకి మేతలు అయితేనేమి, ఫార్మ్స్ పర్యవేక్షణ అయితేనేమి, అలాగే ఈ సెమన్ స్టేషన్ పర్యవేక్షణ అయితేనేమి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే ఎక్కువ శాతం 95% సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఇది రాజకీయ పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ గవర్నమెంట్లో ఉంటాం కాబట్టి ఏ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుందో ఆ గవర్నమెంట్ రంగు మాకు వేస్తారు, ఆ పార్టీకి వేస్తారు. ఎందుకంటే మేము బయట పార్టీ చెప్పుకున్నా ఇక్కడికి వచ్చేలాకే రైతు నాయకులమే, మేము రైతు సంఘం మాది. అంతేగాని రాజకీయ పార్టీలకి సంబంధం లేనిది ఈ లైవ్ స్టాక్ ఏజెన్సీ. మొన్న పదం వాడి మమ్మల్ని తీసేసిన దానివల్ల మేము కోర్టుకు పోవాల్సి వచ్చింది. కోర్టు కూడా అత్యున్నత న్యాయస్థానం మంచి తీర్పు ఇచ్చింది, రాజ్యాంగాన్ని పరిరక్షించింది. మాకు న్యాయం జరిగింది కాబట్టి కోర్టుకి, న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మేము రేపటి నుంచి మళ్ళీ డిఎల్డే కార్యక్రమాలు రేపు కనిగిరిలో ఫస్ట్ మళ్ళీ కాఫ్ ర్యాలీకి వెళ్తున్నాం. అలాగే చింతల్దీప్ ఫామ్ కూడా, చింతల్దీప్ ఫామ్ చాలా మంచి పెద్ద ప్రాజెక్టు. భారతదేశంలో 2 ప్రాజెక్టులు ఉంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ చింతల్దీప్కి ఇచ్చారు, రెండో ప్రాజెక్టు మధ్యప్రదేశ్లో ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంచి ఉద్దేశంతో మన నెల్లూరులో పెట్టాలని ఫస్ట్ నర్సంకొండ చూసి, నర్సంకొండ 400 ఎకరాలు సాగుదని ఆయన నియోజకవర్గం అయితే నాకు బాగుంటుందని ఉదయగిరి నియోజకవర్గంలో 2600 ఎకరాలు ఇచ్చి 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక మంచి దేశంలోనే ఉండే అన్ని రకాల ఆవులైతేనేమి, బర్రెలైతేనేమి అక్కడ బ్రీడ్ తయారు చేయాలని మంచి సంకల్పంతో ఏర్పాటు చేసి, కనుక అక్కడ కూడా నేను చైర్మన్ అయిన తర్వాత అక్కడ కూడా IVF పద్ధతిలో కూడా ల్యాబులు పెట్టాను 20 కోట్ల రూపాయలతో. అక్కడ చింతల్దీవి ఒకటైతేనేమి, లాంఫామ్ అయితేనేమి, తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితేనేమి పెట్టాం. IVF పెండ ఉత్పత్తి చేసేది. అవి రాష్ట్ర వ్యాప్తం కూడా రైతులకి మంచి పెండాలు, మంచి పాలధార గల గేదెల్ని, ఆవుల పెండాలని తయారు చేసి మా చింతల్దీవి ఫామ్లోనే అన్నింటికీ రైతుల డాక్టర్స్ కూడా చింతల్దీవిలోని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆ ప్రతి జిల్లాకి కొన్ని పెండాలు ఇచ్చి మంచి సక్సెస్ అయింది ప్రోగ్రామ్స్. అటువంటి తరుణంలో ఈ ఎలక్షన్ రావటం, మంచి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇంచుమించు మంచి డబ్బులు తెచ్చాను నేను. ఇంచుమించు ఒక 300 కోట్ల రూపాయల పైన, 300-400 కోట్ల రూపాయల పైన ప్రపోజల్, శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. అవి మళ్ళీ ఎంత వచ్చాయో నిధులు అయితే నాకు తెలియదు, మళ్ళీ నడమ అంత తెచ్చాం. ఎందుకంటే మస్తాన్ రావు ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులు, ఆయన పార్లమెంటు పశుసంవర్ధక శాఖ కమిటీ మెంబర్. ఆయన ద్వారా మేమిద్దరం కలిసి పనిచేసి పురుషోత్తం రూపాయలు అప్పటి మంత్రి ద్వారా ఈ నిధులు రాబట్టడానికైతే ఆయన కలిసి మంచి ఈ సంస్థ అభివృద్ధి చేసేదానికి నిధులు కూడా తీసుకొని వచ్చాం. ఇంతవరకు బాగా జరుగుతున్న తరుణంలో ఇది నామినేటెడ్ ఈ ఎలక్షన్ ప్రభుత్వాలు మారటం, దీనికి మళ్ళీ రాజకీయ రంగు పులవటం, మమ్మల్ని తీసేయటం, మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ నియమించటం, త్వరగానే మళ్ళీ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా వాళ్ళందరూ సహకారం తీసుకొని కూడా
ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు మంత్రులు అందరూ సహకారం తీసుకొని కూడా మా సంస్థకి అభివృద్ధి ప్రదంలో తీసుకుంటున్నాను. కనుక మళ్ళీ దేవుడు దయ వల్ల మళ్ళీ నాకు చైర్మన్ ఇచ్చి అన్ని జిల్లాలు మార్చే డిఎల్డి చైర్మన్లు కూడా అందరినీ మళ్ళీ నియమించేదానికి కోర్టు ఆజ్ఞించినందుకు మరొకసారి కోర్టుకి ధన్యవాదాలు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, శుభలగ్నాలకు శుభకార్యాలకు పట్టు సాష్టాంగ నమస్కారం. నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి. కంచి పట్టు, కల్పవృక్ష పట్టు, కంచి కనకవర్ష, కంచి కాదంబరి, కంచి టిష్యూ, కంచి లైట్ వెయిట్ పట్టు, ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు చీరలు 100% నమ్మకం, ఖచ్చితమైన తగ్గింపు. ఇంతేకాదు అందమైన యువతులకు లెహెంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.